హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీ కోసమే ఒక శుభవార్తతో వచ్చాను, కాదని వినక పంపకు తల్లి, నా మీద నమ్మకంతో వినమ్మా అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, తన్మేలు చూసారు కదండి, 2 నెంబర్ అలాగే 6 నెంబర్ ఉంది కదా. వీటిలో మీరైతే ఒక నెంబర్ని అయితే మనసులో బాబాగారిని స్మరిస్తూ అనుకోండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన బాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందు అయితే 2 నెంబర్ అండి. 2వ నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ కోసమే ఒక శుభవార్త తీసుకొని వచ్చానమ్మా, కాదని వెనక్కి పంపకు, నీ మనోవేదనకి మందే లేదు. దేని గురించి తల్లి అంతా మదన పడిపోతున్నావు? ఈ లోకంలో కష్టాలు సుఖ సంతోషాలు ఇవేవి కూడా శాశ్వతం కావు అని నీకు తెలుసు కదమ్మా. అయినా ఎందుకు తల్లి అనవసరమైన ఆలోచన, ఆందోళన? నువ్వు అందరూ నిన్ను చూసి ఏలన చేస్తున్నావో ఏదో అనుకుంటున్నారని బాధపడకు తల్లి. వారికి సరైన సమయం అంటూ ఒకటి వస్తుంది. దానికోసం నువ్వు వేచి చుండడమే నీ పని తల్లి. నువ్వు ఓర్పు సహనంతో ఉండమ్మా. ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను మాటలతో బాధ పెడుతున్నారో, వారు తప్పకుండా ఏదో ఒక రోజు వారు తప్పు తెలుసుకుంటారు. అందుకు నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు తల్లి. నీ అంత మంచి మనసున్న వారు బాధపడుతున్నారు అంటే వారికి తప్పకుండా కాలమే సమాధానం చెప్పి తీరుతుంది. పాపపుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ. ఏ సన్నివేశాన్ని కూడా మర్చిపోదు తల్లి. కర్మ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది, వడ్డీతో సహా. కాబట్టి తల్లి, నిన్ను బాధ పెట్టిన వారు తప్పకుండా వారి కర్మను అనుభవించే తీరుతారు. నువ్వు నీలోనే మదడపడి బాధపడి మానేయడం మంచిది తల్లి. ప్రతిరోజు కూడా అన్న పానయాలు మానేసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నావు ఎందుకు బాబా ఈ బాధ అని నువ్వు బాధపడడం నాకు అంతా తెలుసు తల్లి. నీ యొక్క తండ్రిని, నీ బాబాను, నీకు ఎప్పుడు కూడా నీకు మంచి చేస్తానమ్మా. నువ్వు నా బిడ్డవు తల్లి. ఎవరైనా సరే నిన్ను ఎక్కువగా బాధ పెట్టినప్పుడు దాని గురించి నువ్వు ఆలోచించవద్దు. దుర్మార్గులైన వారి కోసం నీకు గంటల కొద్దీ రోజుల కొద్దీ ఆలోచిస్తూ ఎంతో విలువైన నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా. నీ ఓర్పు సహనమే వారికి గుణపాఠం కావాలి. అంతేకాని వారు నిన్ను బాధ పెడుతున్నారు అని నువ్వు కుమిలిపోతూ నువ్వు నీ బిడ్డలని, ఇంట్లో కుటుంబ సభ్యులని పట్టించుకోకుండా వారితో ఆనందంగా గడపకుండా మనోవేదనతో ఉంటే ఎలా చెప్పమ్మా. అన్ని రోజులు కూడా కష్టమైన రోజులే ఉండవు. తప్పకుండా జీవితంలో సంతోషకరమైన రోజులు కూడా ఉంటాయి తల్లి. అటువంటి సంతోషకరమైన రోజులు ఇప్పుడు నేను వచ్చి చేరుతున్నాయమ్మా. ఎక్కువ సమయం కూడా లేదు. ఈ లోపల నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా తల్లి? సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నీ బిడ్డలు నిన్ను చూసి నా తల్లి ఎంతో వేదన చెందుతుంది, ఆ వేదన పడుతుంది అని వారు ఎంతో బాధపడుతున్నారు. వారి ఆలనా పాలన చూసి ఈ సమయంలో నువ్వు ప్రతిరోజు కూడా ఇంతలా రోధిస్తూ నీ బిడ్డల ముందు నువ్వు ఎంతగానో బలహీన పడిపోతున్నావు తల్లి. నువ్వే ఇలా అయిపోతే నీ బిడ్డల పరిస్థితి ఏమిటి చెప్పు తల్లి. నిన్నే నమ్ముకున్నాను బాబా, నిన్నే వేడుకుంటున్నాను. తల్లివైనా తండ్రివైనా నువ్వే కదా తండ్రి. నువ్వు తప్ప నాకు ఎవరున్నారు తండ్రి అని ప్రతిరోజు కూడా నా దగ్గర మొరపెట్టుకుంటున్నావమ్మా. నువ్వు నాకు మాత్రం ఎవరున్నారు తల్లి? నా బిడ్డలు కదా మీరే. నాకు మీరు ప్రతిరోజు ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలియదా? మీకున్న కష్టాల్లో, బాధలు, సమస్యలు నేను పాలు పంచుకోవడం లేనా చెప్పు? నువ్వు ఇలా బాధపడుతూ, మదన పడుతూ, ఆందోళన చెందుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి? నిన్ను బాధ పెట్టే వారికి నీ నుండి సమాధానం, నీ ముఖంలోనే చిరునవ్వు, అలాగే నీ ఆత్మవిశ్వాసం, నా బాబా నాతో ఉన్నారు అనే ధైర్యం నీలో ఉన్నప్పుడు వాళ్ళు నీ దగ్గరికి రావడానికి కూడా భయపడతారు తల్లి. కాబట్టి నువ్వు పడుతున్నటువంటి ఆ బాధను, నీకున్నటువంటి ఆ కోరికను
నువ్వు పడుతున్నటువంటి ఆ సమస్యను ఇప్పుడే తొలగించి నీకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని నీ బాబా తండ్రి నీకు ఇవ్వబోతున్నాడమ్మా. దానికి ఎక్కువ కాలం కూడా సమయం లేదు. అతి కొద్ది రోజులలోనే దేనికోసమైతే నువ్వు దుఃఖిస్తున్నావో దానికి తగ్గ పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది తల్లి. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలానే నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించడం అస్సలు అవసరం లేదమ్మా. దుర్మార్గులైన చెడ్డవారి మాటలు పట్టించుకొని ఎంతో విలువ చేసే నీ నీ బిడ్డలని నిర్లక్ష్యం చేస్తావా చెప్పు తల్లి. బాధపడేవారుంటే బాధ పెట్టేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ధైర్యం ఆత్మస్థైర్యంతో ఉంటావో అప్పుడే నువ్వు వారికి అటువంటి సమయంలో తగినంత గుణపాఠం చెప్పగలుగుతావమ్మా. నా బిడ్డలు ఆహారం కూడా తీసుకోకుండా ప్రతి క్షణం నా దగ్గర కూర్చుని రోదిస్తూ ఉంటే నీ తండ్రి అయిన బాబాను చూస్తూ ఊరుకోనమ్మా. వారికి తగ్గ గుణపాఠం చెప్పి తీరుతాను తల్లి. నువ్వు వారి ముందు చక్కటి చిరునవ్వుతోటి తిరుగుతూ ఉండడమే నువ్వు వారికి చెప్పేటి చక్కనైన గుణపాఠం. దానికి తగ్గటువంటి ప్రశాంతతను ఆత్మవిశ్వాసాన్ని నీకు బాబా తండ్రి తప్పకుండా కలిగిస్తాడమ్మా. ఈ సాయి తండ్రి ఎప్పుడు నీతోనే ఉంటాడు, ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకుని సంతోషంగా ఉండే తల్లి అని మన బాబా గారు 2వ నెంబర్ ఉన్న గోమాతను తాకిన వారి గురించి అయితే చెప్తున్నారండి. ఇప్పుడు 6వ నెంబర్ ఉన్న గోమాతను తాకిన వారి గురించి అయితే ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. 6వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నేను హెచ్చరిస్తున్నాను. వినటం వినకపోవడం అనేది నీ ఇష్టం. నీ చుట్టూ తిరుగుతున్న దుష్ట శక్తులు ఇవే. నేను చెప్పేది ఒకసారి విని తెలుసుకో అమ్మా. తల్లి, ఈ రోజు నుండి నీకు శుభ సమయం ఆసన్నమైంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు నిన్ను కన్నీరు పెట్టించిన ప్రతి విషయాన్ని ఈరోజు నేను నుండి తరిమివేస్తున్నాను. అది కష్టమైన, బాధైన, అప్పులు కానీ, అనారోగ్య సమస్యలు అయినా, నిన్ను బాధించే మనుషులైనా, వీటిలో ఏదైనా సరే నేనుండి వాటిని దూరం చేస్తున్నానమ్మా. ఇక నుంచి నీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది. ఈ మలుపు నీకు, నీ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది తల్లి. ఆనందకరమైన జీవితానికి ఈరోజు నీకు తొలి అడుగు పడబోతుంది. ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం, ఇకపై నీ జీవించే జీవితం మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది తల్లి. ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. అది ఎలాగా అంటే నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్ట నష్టాలు చూసావో వాటికి ఎన్నో రెట్లు ఆనందాలు లభిస్తాయి. అవి ఏ రూపంగా అంటే ధనం విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, బంధాల విషయంలో కావచ్చు, నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో కావచ్చు. నీ జీవితంలో సుఖపడడానికి నువ్వు ఇప్పటి వరకు ఓర్పుతో జీవించి ఉన్నావు కదా తల్లి. ఎన్నో కష్టాలను, ఎన్నో ఇబ్బందులు దాటుకొని ఈరోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది ఇవాల్టి నుంచి నీ జీవితంలో కలగబోతున్న సంతోషాల కోసమే, ఆనందాల కోసమే. ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి ఉండవు. నీ జీవితంలో ఎలాంటి రోజు ఒకటి వస్తుందని. అంతటి మంచి రోజు తల్లి ఇది. ఇకపై నుంచి రోజులన్నీ కూడా అలాగే ఆనందకరంగా ఉంటాయి. నువ్వు నష్టపోయినవన్నీ కూడా నీకు అధిక లాభాలతో తిరిగి నేను చేరుకుంటాయి. నీకు దూరమైన బంధాలన్నీ కూడా నీకు దగ్గర అవుతాయి. నువ్వు ఏమేమి కళ్ళు కన్నావో ఆ కళలన్నీ కూడా నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి. సర్వ సుఖాలను, సకల సంతోషాలు నీకు లభిస్తాయి. ఇకపై ఏనాడు కూడా నీ జీవితంలో ఆనందము, సంతోషము తప్ప ఇక ఏమీ ఉండదు. ఎంతటి సంతోషం అంటే మాటల్లో చెప్పలేం తల్లి. నీకు, నీ కుటుంబ సభ్యులకి ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా తొలగిపోయి ఇక నీ మూలంగా వారి మానసిక వేదనంతా పోయి ఆనందంతో ఉంటారు. నీ కష్టాలన్నీ కూడా కడలిలో కొట్టుకుపోతాయి. నలుగురును ప్రత్యేకమైన ఆకర్షణగా నిలబడతారు. ఇదంతా కూడా ఒక మంచితనానికి, నీ సహనానికి నీకు లభించింది తల్లి. మీరు ఈరోజు మొదలుకొని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ మీ కుటుంబం తరతరాలు సంతోషంగా, హాయిగా జీవించాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా. ప్రతినిత్యం నా నామజపం చేస్తూ ఆనందంగా, సంతోషంగా ఉండండి తల్లి. మన బాబా గారు
6వ నెంబరు ఉన్న గోమాతను తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి. ఫ్రెండ్స్, మన బాబా గారు చెప్పిన సందేశం విన్నారు కదండి. ఈరోజైతే మన బాబా గారు అందరి కోసం ఒక మంచి సందేశం అందించారండి. మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి.